Hello guys, welcome to Talkies Today channel. క్రిప్టో ప్రపంచంలో అల్లకల్లోలం, కోట్లు సంపాదించాలనే దురాశ యువతను ఎలా నాశనం చేసింది? కొరియాను కుదిపేసిన అతిపెద్ద క్రిప్టో క్రాష్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమానే క్రిప్టో మ్యాన్. ఈ సినిమా రివ్యూ ఈరోజు మనం చూద్దాం. ఇది కేవలం డబ్బు గురించి తీసిన స్టోరీ అయితే కాదు, ఇది ఒక చీకటి నిజం అన్నమాట. మరి ఈ కొరియన్ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సినిమా స్టోరీ దో హయాన్ అనే ఒక యంగ్ ఎంటర్ప్రెనర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దో హయాన్ చిన్నప్పటి నుంచే చాలా ఈజీగా డబ్బులు సంపాదించాలని కలలు కంటూ ఉంటాడు. అయితే తను ఫస్ట్ ప్రభుత్వ సబ్సిడీల్లో ఉన్న లూప్ హోల్స్ని పట్టుకొని దాన్ని ఉపయోగించి తన వ్యాపారాలను దివాలా తీసి దాంతో డబ్బులు పోగు చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి అతడు తన ఫ్రెండ్స్తో కలిసి మామీ కాయిన్ అనే ఒక క్రిప్టో కరెన్సీని స్టార్ట్ చేసి దాని ద్వారా చాలా పెద్ద విజయాన్ని సాధిస్తాడు. క్రిప్టో ట్రేడింగ్కి బాగా ఎడిక్ట్ అయిపోయిన కొరియన్ యూత్ని బాగా అట్రాక్ట్ చేసి అతను మార్కెట్ని మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతని ఈ మోసపూరిత వ్యవహారాలు చివరికి భారీ ఆర్థిక పతనానికి దారితీస్తాయి. ఈ పతనం వల్ల అతనికి మరియు లక్షలాది సాధారణ పెట్టుబడిదారులకి ఎలాంటి మానసిక అలాగే ఆర్థిక నష్టం జరిగింది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్రిప్టో మోసాలు, ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, అలాగే ట్రేడింగ్కి అలవాటు పడిన యువత జీవితాన్ని చాలా ధైర్యంగా సూటిగా చూపించారు. ఇది కేవలం డ్రామా మాత్రమే కాదు, చీకటి రహస్యం అట్లాగే తీవ్రమైన ఎమోషన్స్ అన్నీ కలగలిపి ఉన్నాయి. ప్రధాన పాత్రధారి లీడ్ రోల్లో చేసిన సాంగ్ జీ రిమ్ యొక్క యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇది ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితికి రిలవేట్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆర్థిక పతనం, దానివల్ల వచ్చే ఆత్మహత్య లాంటి ఆలోచనలు చాలా తీవ్రంగా ఉంటాయి. సో ఇది సున్నిత మనస్సులు ఎవరైతే ఉంటాయో వాళ్ళకి ఈ సినిమా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అట్లాగే క్రిప్టో పరిభాష అలాగే సాంకేతిక ఎలిమెంట్స్ పరిజ్ఞానం లేని వారికి ఈ సినిమా స్క్రీన్ ప్లే కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. డార్క్ కోల్డ్ కలర్ టోన్లు మరియు అర్బన్ సెట్టింగ్లు కథలో ఉన్న ఒత్తిడిని చాలా అద్భుతంగా చూపించాయి. ఇక ఈ సినిమాకి అందించిన బీజిఎం ఏదైతే ఉందో, థ్రిల్లింగ్గా ఉత్కంఠపరమైన బీజిఎం ఈ సినిమాకి డ్రామాకి బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. ఇక డైరెక్టర్ హువాన్ హే రీ ఈ సినిమా స్క్రీన్ ప్లేని చాలా వేగంగా ఆసక్తికరంగా నడిపారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ క్రిప్టో మ్యాన్ మూవీ అనేది ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా మాత్రమే కాకుండా ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై ఒక గట్టి హెచ్చరికగా నిలుస్తుంది. ఈ సినిమా డబ్బు వెనుక పరుగులు తీసే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఇది యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ కాదు, కానీ మానసిక మరియు ఆర్థిక ఒత్తిడితో కూడిన ఒక శక్తివంతమైన క్రైమ్ డ్రామా అని చెప్పచ్చు. డార్క్ డ్రామాలు, క్రైమ్ థ్రిల్లర్స్ అట్లాగే కొరియన్ మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. కుదిరితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.